హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ వ్లాగ్స్. ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ సకినాలు ప్రిపేర్ చేసుకుంటున్నా. అందుకోసం ముందుగా రేషన్ బియ్యాన్ని ఒక 3 hours నానబెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యాన్ని వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టుకొని పిండిని జల్లించి సకినాలు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపరేషన్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా 4 కిలోల పిండికి 1/2 kg నువ్వులు తీసుకున్న, సరిపడినంత ఓమా, సరిపడినంత సాల్ట్. ఇప్పుడు వీటన్నిటిని పిండిలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నువ్వులను శుభ్రంగా కడుక్కొని పిండిలో వేసుకోవాలి. అదేవిధంగా ఓమాను కూడా వేసుకుంటున్నా. ఓమా కొంచెం ఎక్కువ వేసుకోండి. సరిపడినంత ఉప్పును వేసుకుంటున్నా. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నువ్వులు, ఓమా, సాల్ట్ పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండినంతా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది ఒక 2 minutes పక్కన ఉంచుకొని సకినాలు ప్రిపేర్ చేసుకోవాలి. సకినాలను ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈ విధంగా మా సైడు ఫస్ట్ ఒక సకినం పోసుకొని ఇందులో గౌరమ్మను పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని మిగతా సకినాలన్నీ స్టార్ట్ చేసుకుంటాం. సకినాలను ఈ విధంగా పోసుకోవాలి. సకినాల పిండిని మొత్తం సకినాలుగా పోసుకోవాలి. ఇవి ఆరినాకనే కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని మూకుట్లో వేసుకుంటున్నా. ఈ విధంగా ఆరిన సకినాలను మూకుట్లో వేసుకొని కాల్చుకోవాలి. సకినాలను ఈ విధంగా కాల్చుకొని తీసుకోవాలి. చూడండి, మా ఇంటి సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ అయినాయి. మీ అప్పాలు కూడా రెడీ అయినాయి అనుకుంటున్నా. హ్యాపీ సంక్రాంతి అందరికీ.